ఇప్పుడు నో కాస్ట్ కాఫ్ సిరప్ తో 60 రూపాయల విలువ గల ఇన్హేలర్ పూర్తిగా ఉచితం. దెబ్బకి దగ్గు జలుబు మాయం. హైదరాబాద్ మొయినాబాద్ లో డ్రగ్స్ పార్టీని భగ్నం చేశారు ఎక్సైజ్ అధికారులు. ఒక ఫామ్ హౌస్ పై దాడులు చేసిన అధికారులు 6 సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ని అరెస్ట్ చేశారు. డ్రగ్స్ తో పాటు పెద్ద మొత్తంలో విదేశీ మద్యాన్ని కూడా స్వాధీనం చేసుకున్నారు. 3 లగ్జరీ కార్లను స్వాధీనం చేసుకున్నారు. డ్రగ్స్ ని హిమాచల్ ప్రదేశ్ నుంచి తీసుకొచ్చారు ఉద్యోగులు. రైట్, మొయినాబాద్ డ్రగ్స్ పార్టీని భగ్నం చేశారు ఎక్సైజ్ అధికారులు. ఒక ఫామ్ హౌస్ పై దాడులు చేసిన అధికారులు 6 సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ని అరెస్ట్ చేశారు. డ్రగ్స్ తో పాటు పెద్ద మొత్తంలో విదేశీ మద్యాన్ని కూడా స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి కిరణ్ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు మొయినాబాద్ నుంచి. కిరణ్, అక్షయ ఐటీ ఉద్యోగులు లక్షల్లో వేతనాలు, ఇక వాళ్ళ ఫ్రెండ్ పార్టీ చాలా గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకోవాలని మొయినాబాద్ లోని మేడిపల్లి గ్రామంలో ఒక ఫామ్ హౌస్ బుక్ చేసుకున్నారు. కానీ ఎక్సైజ్ టాస్క్ ఫోర్స్ పోలీసులకు అడ్డంగా దొరికారు. ప్రస్తుతానికి మనము మొయినాబాద్ మండలంలోని మేడిపల్లి గ్రామం అంటారు. ఈ మేడిపల్లి గ్రామంలో సెరీనా ఫామ్ హౌస్ ఇది. నిన్న అర్ధరాత్రి తెలంగాణ ఎక్సైజ్ టాస్క్ ఫోర్స్ పోలీసులకు విశ్వసనీయ సమాచారం అందింది. ఒక బర్త్డే పార్టీ పేరుపై ఐటీ ఎంప్లాయీస్ అందరూ కూడి ఇక్కడ ఒక పార్టీ అరేంజ్ చేసుకున్నారు. బర్త్డే పార్టీ చేసుకుంటున్నారు అని చెప్పి ఇందులో పెద్ద స్థాయిలో అంటే పెద్ద మొత్తంలో కూడా డ్రగ్స్ వినియోగిస్తున్నారని ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకుని ఎక్సైజ్ టాస్క్ ఫోర్స్ పోలీసులు రైడ్ చేశారు. సుమారు ఈ సమాచారం అందుకోగానే ఎక్సైజ్ టాస్క్ ఫోర్స్ పోలీసులు ఇదే ఫామ్ హౌస్ లో మనం ఎక్స్క్లూజివ్ గా ఇంటి స్క్రీన్ పైన ఎక్స్క్లూజివ్ విజువల్ చూస్తా ఉన్నాము. వీరంతా కూడా ఒక బర్త్డే పార్టీ సెలబ్రేట్ చేస్తున్నారు. ఖరీదైన మద్యంతో పాటు 0.5 గ్రామ్స్ 50 గ్రామ్స్ ఎల్ఎస్డి బ్లాస్ట్ డ్రగ్స్ తీసుకున్నారు. అలాగే 21 గ్రాముల హష్ ఆయిల్, అలాగే 5 ఖరీదైన మద్యం బాటిళ్లను కూడా ఎక్సైజ్ టాస్క్ ఫోర్స్ పోలీసులు డ్రగ్స్ సీజ్ చేశారు. సో వీటితో పాటు 3 కార్లను కూడా సీజ్ చేశారు. వాస్తవాన్ని పరిశీలిస్తే బర్త్డే పార్టీతో ఈ యొక్క ఫామ్ హౌస్ ను బుక్ చేసుకున్నారు. అందులో బర్త్డే పార్టీ సెలబ్రేట్ చేస్తున్నారు. ఐటీ ఉద్యోగులంతా కూడా వీరు డెల్ కంపెనీ చేవెళ్ల ప్రాంతంలోని సెరీనా అవార్డ్స్ సంబంధించిన ఫామ్ హౌస్ ఇది. ఈ ఫామ్ హౌస్ లో డెల్ కంపెనీలో పనిచేస్తున్న ఐటీ ఎంప్లాయీస్ 5గురిని కూడా ఎక్సైజ్ తెలంగాణ టాస్క్ ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. డ్రగ్స్ హిమాచల్ ప్రదేశ్ నుంచి వీరంతా ఇక్కడికి తీసుకొచ్చినట్లుగా ఇక్కడ బర్త్డే పార్టీలో సెలబ్రేట్ చేసుకుంటూ వీరంతా కూడా ఎంజాయ్ చేస్తుండగా ఎక్సైజ్ పోలీసులకు తెలంగాణ టాస్క్ ఫోర్స్ ఎక్సైజ్ పోలీసులకు విశ్వసనీయ సమాచారం మేరకు వీరు రైడ్ చేశారు. రైడ్ చేసిన క్రమంలో వీరి దాడిలో కూడా డ్రగ్స్ సీజ్ చేశారు. అందరికీ కూడా స్పాట్ లోనే వీరికి డ్రగ్స్ టెస్ట్ చేసినప్పుడు ప్రస్తుతం అయితే ఈ డ్రగ్స్ కిట్స్ ఏవైతే పరీక్షలు నిర్వహించాలో అందరికీ పాజిటివ్ వచ్చింది. సో వారందరినీ అదుపులోకి తీసుకున్నారు. దాదాపు 50 లక్షల వరకు విలువ చేసే డ్రగ్స్ కార్లు అన్ని కూడా విలువ చేస్తోంది. అభిజిత్ బెనర్జీ సింపుల్ గా ఇతను ప్రతాప్ గోయల్, జస్వంత్, దినేష్ వ్యక్తులతో పాటు ఫామ్ హౌస్ వచ్చారు. వీళ్ళంతా కూడా ఫామ్ హౌస్ యజమాని పైన అలాగే ఐటీ ఎంప్లాయీస్ వారిని విచారిస్తా ఉన్నారు. డ్రగ్స్ పార్టీని ఫామ్ హౌస్ లో భగ్నం చేశారు ఎక్సైజ్ టాస్క్ ఫోర్స్ పోలీసులు కూడా. ఓవరాల్ గా ఇది మొయినాబాద్ లోని రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మేడిపల్లి గ్రామం అంటారు. ఇది సెరీనా ఓర్చర్స్ సంబంధించిన ఫామ్ హౌస్. ఈ ఫామ్ హౌస్ లో ఐటీ ఎంప్లాయీస్ బర్త్డే పార్టీ చేసుకుంటున్నారు. దాదాపు 2 లక్షల విలువైన మద్యం అలాగే డ్రగ్స్ సీజ్ చేశారు. ఫామ్ హౌస్ పైన దాడి చేశారు ఎక్సైజ్ టాస్క్ ఫోర్స్ పోలీసులు. 6 ఐటీ ఉద్యోగుల్ని అదుపులోకి తీసుకున్నారు. సో హిమాచల్ ప్రదేశ్ నుంచి వీరు ఏ విధంగా డ్రగ్స్ తీసుకొచ్చారు, ఎల్ఎస్డి బ్లాస్ట్ అలాగే హష్ ఆయిల్ ని వీరు ఏ విధంగా తీసుకొచ్చారు, ఇదంతా కూడా ఫామ్ హౌస్ లో ఈ ఫామ్ హౌస్ లో శనివారం రోజు వీరు బుక్ చేసుకున్నారు. మిడ్ నైట్ వీరు కేక్ కటింగ్ తో పాటుగా ఓకే కిరణ్.